వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వి హ్యావ్. ఆయన నామము అన్నిటికన్నా ఉన్నతమైన నామము. ఆమేన్. దేవుని నామం స్తోత్రం కలుగునుగాక. మరొక పాట పాడుతూ మనం ప్రభునామాన్ని అందరం కీర్తిస్తాం. లెట్స్ వర్షిప్ ద లార్డ్ బై సింగింగ్ దిస్ సాంగ్ టుగెదర్. లెట్స్ వర్షిప్ ద లార్డ్ బై సింగింగ్ దిస్ సాంగ్. ప్రేమించదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో. I hope our volumes are okay now and you're able to hear clearly. Let's starting I think we had an output was muted, but we are back. Come on, let's worship the Lord together. Thank you, Jesus. ప్రేమించదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో అన్న పాట పాడుతూ ప్రభునామాన్ని కీర్తిస్తాం. Thank you, Jesus. స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, అందరు కలిసి పూర్ణ బలముతో ప్రేమించేద. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించదం అర్థముగా ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో. ప్రేమించదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. ఈ ఉదయ కాలము మా ఆరాధనలు నీకు అంగీకారముగా ఉండునుగాక. నాయన నీ గొప్ప రక్తము, నీ గొప్ప ప్రోక్షణ ఇదిగో ఈ ఆరాధనలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరి మీద నీ ప్రోక్షణ నూతనముగా ఒక్కొక్కరి మీదను నూతన పరచబడనుగాక. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ అండ్ ఆమేన్. దేవుని నామం స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాలము మనము ఈ యొక్క ప్రత్యేకమైన ధ్యానము మనము ఈ యొక్క ధ్యానములలో దేవుని యొక్క జీవమును, యేసయ్య తన యొక్క మర్మములను పాత నిబంధన గ్రంథంలో మరి చూస్తుండగా నేటి దినము ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలు ఏమై ఉన్నవి? నేటి దినము దేవుని యొక్క జీవము ఏ రీతిగా మరి దేవుని యొక్క ప్రణాళికలు ఉద్దేశములు ఉన్నాయో. ఆమేన్. ఈ యొక్క నిర్గమకాండంలోనికి మనము త్రింపినట్లయితే నిర్గమకాండంలో అనేక విషయాలను మనము గమనిస్తూ ఉంటామండి. అనేక విషయాలు నిర్గమకాండంలో ఇక్కడ ఇది రెండవ బుక్. మరి మోసెస్ యొక్క స్టోరీ మనం అక్కడ చూస్తున్నాం. ఐగుప్తు మరి తర్వాత ఎడారి ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ఆమేన్.
అయితే మీరు చూస్తున్న ఈ దృశ్యాలు, ఈ యొక్క వారి యొక్క నడతను, అయితే వారి ప్రయాణము మన ప్రయాణము వలె. మరి యేసుతో మరి వాళ్ళ ఎడారిలో మరి ఆడ చేసిన స్టోరీ మనం గమనిస్తున్నాం. అక్కడ మరి మోసెస్ తనకు లా ఇవ్వబడము, మరి ఆజ్ఞలు ఇవ్వబడము, మరి యేసుక్రీస్తులో ఎలాగ మనం అది చూస్తున్నాం. యేసయ్యను చూస్తుండగా రాకడ విషయములో, రానున్న విషయములు ఏ రీతిగా తనకు అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే బానిసత్వాన్ని మనం చూస్తున్నాం. ఆమేన్. మరి బానిసత్వము, మరి యేసయ్య కూడా తన ప్రాణం పెట్టి ఏ రీతిగా బానిసత్వాన్ని విరగొట్టాడో చూస్తున్నాం. మరి అనేక విషయాలు మోసెస్లో వారి ప్రయాణము, మరి ఆ బానిసత్వం నుంచి బయటికి రావడం, ఈ రీతిగా అనేకమైన విషయాలను మనము ప్యారలల్గా చూస్తున్నాం. మనము గమనించవలసిన విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్స్ ఫర్ అస్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో మొదటి నుంచి మనం మొదట చదువుదాం. అయితే భక్తుడైన పౌలు ఈ యొక్క మోసెస్ జరిగిన సంఘటనలన్నీ చూస్తూ పరిశుద్ధాత్మ దేవుడు తనకు బోధించిన విషయము, ఈరోజు నీవు మళ్ళీ అదే పరిశుద్ధాత్మతో పౌలుకు ప్రత్యక్షమవుతున్నావు. మరి రాకడ విషయంలో పౌలుకు ఏ రీతిగా ప్రత్యక్షమై మోసెస్కు ఎలా నేర్పించబడి నేను ఏ రీతిగా సిద్ధపడాలనేది ఈ యొక్క విషయం చూస్తున్నాం. 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదవమని. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలే అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దృష్టాంతముగా మన వాడబడింది పదం అంటే దృష్టాంతముగా ఇవన్నీ రాయబడి ఉన్నవి, ఎగ్జాంపుల్స్ ఇంగ్లీష్లో. అయితే ఈ యొక్క మోసెస్, ఈ యొక్క ఎగ్జడస్లో మనం చదువుతున్న విషయాలన్నీ ఉన్నట్టు, అంటే స్టెప్ బై స్టెప్ మనం ధ్యానించడం కాదు, కానీ జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ మనము ఏ రీతిగా మన యొక్క వాక్య ధ్యానమునందు ఈరోజు మన వాక్యంలో మనం ధ్యానిస్తుండగా మనకు అవి ఎలా ఎగ్జాంపుల్స్గా, మొదటిగా సిద్ధపాటుగా మనము ఉండవలసి అయి ఉన్నది. దేవుని రాకడ కొరకు సిద్ధపడే విషయంలో, అయ్యా నేను రాకడ కొరకు సిద్ధపడుతున్నాను, ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపడుతున్నానండి అన్నవారందరూ. అయితే ఇది ప్రవచనాత్మకమైన విషయాలు ఈ యొక్క నిర్గమకాండంలో మనం చూస్తున్నాం. నిర్గమకాండంలో మనకు ఏమేమి కనబడుతుందంటే బంధకముడు కనబడుతుంది. విడుదల అనుగ్రహించడానికి మోసెస్ను దేవుడు వాడుకున్న విషయం చూస్తున్నాం. తీర్పును 10 ఐగుప్తు మీద తీర్పును చూస్తున్నాం. పస్కా ఆ యొక్క బలిని చూస్తున్నాం. ఆమేన్. మరి ఎర్ర సముద్రము పాయలుగా మారడము, మరి విల్డర్నెస్లో అడుగు మొదలు పెట్టడము, ఆజ్ఞను, ఇవన్నిటినీ మరి ప్రవచనాత్మకముగా రాకడకు సిద్ధపడే విషయంలో నన్ను ఎలా మోసెస్ ఒక లైఫ్ ద్వారా మోసెస్ ఎలా ఇప్పుడు మోసెస్ ఉండుంటే, దేవుని కృపను బట్టి మన మధ్యలో ఉండుంటే తన జీవితంలో నుంచి ఏ రీతిగా మనకు నేర్పిస్తాడో, ఈ యొక్క యేసుక్రీస్తును ఎలా పరిచయం చేస్తాడో, యేసుక్రీస్తును మనం ఎలా అర్థం చేసుకుంటామో, ఆయన రాకడ కొరకు ఎలా సిద్ధపడతామో మనం చూస్తామండి. ఆమేన్. మన్నా ఒకటి మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని విషయాలు మోసెస్ను గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాం. ఆమేన్. ఆయన న్యాయాధిపతిగా చూస్తున్నాం, అతడు డెలివరర్గా మనం చూస్తున్నాం, విడుదలను అనుగ్రహించే వానికి. ఇవన్నీ
యేసుక్రీస్తులో మనకు అన్నీ అర్థమవుతున్నాయి. అవును, మోసెస్లో దేవుడు చేసిన కార్యాలన్నీ యేసుక్రీస్తులో అవన్నీ పరిపూర్ణంగాను సంపూర్ణంగా అయినాయి. ఆమేన్. అయితే ఈ యొక్క బంధకంలో నుంచి విడుదలను అందించడానికి ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనంలో ఏమన్నాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 వచనంలో ఏమన్నాడంటే, ఎవరన్నా పాపము చేసినట్లయితే పాపమునకు దాసిగా మారతారండి. ఐగుప్తులో ఆడ మనుషులు ఏ రీతిగా అయితే దాస్యత్వంలో ఉన్నారో అనేకులమైన మనము ఇంకనూ దాస్యత్వంలో ఉంటాం. డబ్బులకు కొందరు దాస్యత్వం అవుతారు, ఈఎంఐలకు కొందరు ఫినాన్షియల్గా బాండేజ్ అయి ఉన్నారు, కొందరు ఇమోషనల్గా రిలేషన్షిప్లో బాండేజ్ అయి ఉంటారు. కొంతమంది వారి జీవితాలలో విడుదలను అందుకుంటా ఎదగకుంటా కుటుంబాలలో సంబంధాలలో ఎదుగో దే ఆర్ బౌండ్ టుగెదర్. అయితే ఈ ప్రయాణము ఒకటి ఉన్నదండి. ఈ ప్రయాణము యేసుక్రీస్తును కలుసుకోవడానికి ఉన్నది. ఆమేన్. దేవుని వాక్యంలో పఠనమునందు వాక్యం పట్టుకునిచుండగా, ఈవెన్ యాజ్ యు సిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని జనమెవరో లోకము జనమెవరో మనం గమనించనై ఉన్నాం. కొండ దగ్గర వేరుపరచబడ్డారట. ఆ మౌంటైన్ దగ్గర ఆయన జనము దేర్ వర్ సెపరేషన్, రైట్. అయితే ఈ యొక్క బాండేజ్ ఏం చేస్తుందంటే, బంధకంలో ఉన్న మనము దేవునికి మనల్ని సెపరేట్గా అవుతాం. అయితే మోసెస్ ఆహ్వానం అందిస్తాడు ఆ కొండ మీద, ఎవరు దేవుని వైపు ఉన్నారో వారు ఇవతల రండి అని అంటారు. ఆమేన్. ఈరోజు ఏ బంధకంలో నువ్వు ఉన్నాను, ఏ పోరాటంలో కింద నువ్వు పోరాడుతున్నాను, ఈరోజు యేసయ్య నీకు ఆహ్వానం అందిస్తున్నాడు. ఈ బంధకమును విడుదలను అలనాడు మోషేను వాడుకున్నాడు ఐగుప్తులో నుంచి బయటికి రావడానికి. నిన్ను నా జీవితంలో యేసయ్య తానే తన వెలగా, ఆ పస్కా బలి, ఆ రక్తము వెలగా తనే మార్చబడి ఎర్ర సముద్రమును పాయలు చేసినట్లు ఈ యొక్క న్యాచురల్ వరల్డ్ను పాయలుగా మార్చి ప్రభును అదృశ్యంగా ఉన్న ఆత్మతో ఉన్న దేవునికి, నీ ఆత్మకు వాగ్దాన దేశములోనికి అడుగుపెట్టడానికి నీకు ప్రభు ఆహ్వానం అందిస్తున్నాడు. ఆమేన్. అయితే చాలా ప్రాముఖ్యమైన విషయం, ఒక్కొక్క విషయం ఉన్నదండి. మోసెస్ ఆ కొండ మీదకి వెళ్ళి అంటే అరణ్యంలోకి వెళ్ళినాక దిగేటప్పుడు జోషువా పెద్ద బూర ఊదుతాడండి. కొండ మీదకి వెళ్ళి దిగేటప్పుడు బూర ఊదినప్పుడు లోకమంతా ఎర్త్ క్వేక్స్, అక్కడ ఆ ప్రాంతం అంతా పెద్ద ధ్వనులతో జరిగింది. కిందనేమో అహరోను వీళ్ళంతా ఒక ఐడల్ చేసుకొని కూర్చున్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయం. సేమ్ థింగ్ యేసయ్య కూడా ఆ కొండ మీదకి వెళ్ళి కిందికి వచ్చినప్పుడు బూర ఒకటి ఊదుతాడు అని ఉన్నదండి. కింద భూమి మీద ఎవరైతే దేవునికి మించి ఏదన్నా ప్రేమిస్తున్నారో వారి జీవితంలో ఐడలేటరీగా మార్చబడ్డారు. ఇక్కడ ఉన్న జనం అందరూ అన్నారట, అయ్యా మోసెస్ 40 దినాలైంది కొండ మీదకి పోయి ఇంకా వస్తలేడు, ఏమైంది అన్నారట. ఈరోజు కూడా చాలామంది అంటున్నారు. పేతురు పత్రికలు అంటాడు, అయ్యా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, దేవుడు 2000 సంవత్సరాలు అయిందయ్యా పైకి పోయి, వస్తా అన్నాడు, ఎప్పుడు వస్తాడు, ఏమైంది, దేవుని రాకడ ఎక్కడైతున్నది? నిజముగా దేవుని రాకడ అంత రియల్గా ఉన్నదా మీ జీవితంలో? లేక ఎక్కడున్నాడు, ఇంకా యేసయ్య రాకడ వస్తలేడని మనం భూలోకములో మనము ఏమన్నా ఐడల్స్ తయారు చేసుకున్నామా? ఐగుప్తులో నుంచి తెచ్చుకున్న బంగారం అంట, దేవుడిచ్చిన బంగారం, ఈరోజు కొందరికి ఉద్యోగం ఒక ఐడల్ అయిపోయిందండి. 18 గంటలు పనిచేయడానికి సమయం ఉంటుంది, కానీ గంట సేపు దినంలో 24 గంటలు 2 గంటలు 40 నిమిషాలు యేసయ్యకి ఇయ్యలేరు. ప్రాజెక్టులు ఉన్నాయంటే, రిపోర్ట్లో సబ్మిషన్ ఉన్నదంటే, ఏదైనా టాస్క్ ఇవ్వాలంటే పొద్దున రాత్రి పనిచేస్తారు. ఎవరైనా 2 కోట్ల రూపాయలు ఇస్తారంటే ఎంత దూరమైనా పరిగెత్తుతారు, ఎంత నన్నం చేయడానికి ఉంటారు. కానీ మరి దేవుడిచ్చిన 2 కోట్లు ఇచ్చాడు అనుకో, మీకు 1 కోటి రూపాయలు ఇల్లు ఇచ్చాడు, 1 కోటి రూపాయల బిజినెస్ ఉన్నది నీకు. ఆ 2 కోట్లు దేవుడిచ్చిన కోట్లతోటి నీవు నీ బిజినెస్కు ఇచ్చిన ప్రాధాన్యత, యేసయ్య రాకడప్పుడు
యేసయ్య అంటే దేవుడు ఎక్కడున్నాడు ఇక అని మనం దేవుడిచ్చిన విషయాలలోనే ఐడల్స్గా మార్చుకుంటా ఉంటాం. ఫోటో లేదేమో, ఒక వేరే దేవతలు లేవరేమో, కానీ మీ జీవితంలో మీకు డబ్బులే ఒక ఐడల్గా మారిందేమో. మీ జీవితంలో మీ ఆశయాలు, మై డ్రీమ్స్, మై విజన్, మై కెరియర్, నా ఫ్యూచర్, మన చాలామంది బిడ్డల జీవితంలో ఐడల్గా మార్చబడ్డది. నా ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని జనమెవరో సెపరేషన్ జరగబోతుంది. దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ సెపరేషన్ అండి. ఎవరు యేసు రక్తమును నిజముగా కడగబడ్డారు, అందరు కడగబడ్డారు. అందరూ కూడా మనం చదివిన వచనంలో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 10వ అధ్యాయంలో అందరు కడగబడ్డారు. అందరూ ఆ సముద్రంలో బాప్తిసం తీసుకున్నట్టు అయ్యారట. చాలామంది క్రైస్తవులు విడవబడనై ఉన్నారు. చాలామంది ప్రభు ఆత్మను పొందుకున్న వాళ్ళు కూడా కోల్పోయి బుద్ధి లేని కన్యకల వలె మిగిలిపోనై ఉన్నారు. ఈ దృశ్యం చూస్తున్నారా? ఆర్ యు సీయింగ్? మోసెస్ టైంలో జరిగిన విషయాలు ఈరోజు రాకడలో కూడా సేమ్ విషయాలు జరగనై ఉన్నాయి. ఆమేన్. ఇంకొక విషయం చూద్దాము. మోసెస్ విషయంలో ఈ యొక్క బంధకము, నిజంగా బంధకములో నుంచి ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళారు. దేవుడు భూలోకములో దేవునికి దూరంగా ఉన్న మన జీవితంలో నిత్యత్వం ఇవ్వడానికి ప్రభు గాడ్ హస్ కెప్ట్ ఎ బ్యూటిఫుల్ ప్రామిస్ ల్యాండ్ అండి. నిజంగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం, మొదట హెబ్రీలకు రాసిన పత్రిక 9:15 చూద్దాం. మోసెస్ ఆ ఇశ్రాయేలు పక్షంగా ఆయన మీడియేటర్, మధ్యవర్తిగా ఉన్నాడండి. హెబ్రీకారుడు పౌలు చాలా బాగా ఈ ఎగ్జడస్ను బాగా మరల్చి దేవుని ఆత్మతో రాకడ విషయము సిద్ధపడ్డారండి. ఆమేన్. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధములను బట్టి నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును నిత్యమైన స్వాస్థ్యము పొందుకోవడానికి క్రీస్తు పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అండర్లైన్, మధ్యవర్తిగా. యేసయ్య మధ్యవర్తిగా మోసెస్ ఏ రీతిగా అయితే ఉన్నాడో యేసయ్య కూడా సేమ్ రోల్ మనం చూస్తున్నాం. ఆమేన్. యు ఆర్ సీయింగ్ ద రోల్ ఆఫ్ జీసస్. కవనెంట్ చేయబడ్డదండి, నిబంధన చేయబడిన బిడ్డలంగా ఉన్నాం మనం. ప్రభు మధ్యవర్తిగా ప్రభు రానై ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఆమేన్. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ యొక్క స్టోరీలో, ఈ యొక్క ఎగ్జడస్, మోషే సినాయి నుంచి తిరిగి వచ్చినప్పుడు చూద్దాం. ట్రంపెట్ చూస్తున్నాం, ఎర్త్ క్వేక్ చూస్తున్నాం, అక్కడ ప్రజల సెపరేషన్ చూసినప్పుడు మనము ఇంకో విషయం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. తగ్గిపోవచ్చున్న హిమము యొక్క మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలులు తేరి చూడుకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకున్నాడండి. దేవుని సన్నిధిలో పోయి వచ్చిన తర్వాత మోషే ముసుగేసుకున్నాడు. కానీ గమనించండి, మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాం. 14వ వచనం. మరియు వారి మనసులు కఠినమైనవి. ఇంగ్లీష్లో డల్ అయిందా అని ఉందండి. మనసులంట లేజీగా అవుతాయంట. ఎంతమంది మనస్సు డల్గా అవుతుంది. డల్ అంటే బలహీనపరిచి అది ఒక శుద్ధమొద్దినట్టు సోమర్తనం వస్తుందట మనసుకు, అలర్ట్నెస్ పోతుంది. అది ముసుగుగా వారి జీవితంలో మారుతుంది.
యేసయ్య రాకడకు సిద్ధపడకుండా మనస్సు మీద ఒక ముసుగు పడుతుంది, అది డల్నెస్ అన్నారు. ఏమేన్? అయితే క్రీస్తు అది తీసేశాడు. ఓకే, నెక్స్ట్ 15వ వచనం చూద్దాం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ ముసుగు హృదయముల మీద ఉన్నదండి. ఈరోజు కూడా మోషే గ్రంథాన్ని చదువుతున్నారు కానీ నీవు కూడా నిర్గమకాండం చాలాసార్లు చదువుంటావు. 10 కమాండ్మెంట్స్ స్టోరీ అంటే చాలామంది చాలా హిట్ మూవీ అండి. అది మనం చూసిన దృశ్యాలు కూడా అన్ని మోజెస్ స్టోరీ నుంచి తీయబడింది. ఆ స్టోరీ దృశ్యాలు చదువుతున్నారు కానీ ముసుగు వేయబడి ఉన్నదట. దేవుని వాక్యము గ్రంథము చాలామందికి ముసుగుగా ఉన్నది. అయితే ఇప్పుడు చదువుదాం 16వ వచనంలో ఏమున్నది? వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో, వాళ్ళు హృదయం ఎప్పుడు ప్రభు వైపు తిరుగును అనగా దేవుని ఆత్మకు బోధించబడడానికి. చూద్దాం, నెక్స్ట్ వర్స్ చదువుదాం. అప్పుడు ముసుగు తీయవేయబడు. ముసుగు తీయబడుతుంది. నెక్స్ట్, ప్రభువే ఆత్మ. ప్రభువే ఆత్మ. చూడండి, ప్రభు ఆత్మ. ప్రభు వచ్చిండంటే ఆత్మదేవుడు వచ్చినప్పుడు ఏమవుతుంది? ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో, ప్రభు ఆత్మ ఎక్కడ ఉంటునో అక్కడ స్వతంత్రము నుండును. స్వతంత్రం. ఏంటి ఆ స్వతంత్రం అంటే, మీరు చదువుతున్న దేవుని గ్రంథంలో మోసెస్ స్టోరీలో యేసయ్య ర్యాప్చర్ రాకడ గురించి ప్రత్యక్షతలు మనకు కనబడతా ఉంటాయి. నెక్స్ట్ 18వ వచనం. మనమందరమును ముసుగు లేని ముఖముతో, ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయి. ప్రభు యొక్క మహిమను. నా ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నీవు ఎగ్జడస్ స్టోరీ చదువుతుంటే, ఈ ధ్యానములో చదువుతుంటే ముసుగులేని ముఖముల వలె మోసెస్ ఏ రీతిగా దేవుని సముఖంలో నిలబడి దేవుని యొక్క మహిమను అందుకున్నాడో, నీవు కూడా ఈ యొక్క గ్రంథములో ఈ యొక్క స్టోరీ ద్వారా ఈ యొక్క పెంటటుక్ అంటారు. పెంటటుక్ అంటే మొదటి 5 పుస్తకాలు. ఈ మొదటి 5 పుస్తకాలలో ప్రత్యేకంగా ఎగ్జడస్ స్టోరీలో యేసయ్యను ముఖాముఖిగా ప్రత్యక్షముగా అనుభవము నీ జీవితంలో నవ్వునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు ఆహ్వానం అందిస్తున్నాడు. గాడ్ వాంట్స్ టు గివ్ యూ అన్ ఆపర్చునిటీ దట్ యూ వుడ్ స్టాండ్ లైక్ మోసెస్. మోషే ఏ రీతిగా నిలబడ్డాడో మీరు కూడా నిలబడడానికి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక సాదృశ్యం చూద్దాం, ఇంకొక ఉపమానం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనం చాలా హెబ్రీ పత్రిక మరియు కొరింథీయుల పత్రిక చూస్తున్నాం. పౌలు రాసిన పత్రికలు మనం ధ్యానించనే ఉన్నాం. అధికముగా యేసయ్య కూడా వాడిన విషయాలు కూడా మనం చూడనే ఉన్నాం. యేసయ్య కూడా మోసెస్ గురించి ఎన్నిసార్లు మాట్లాడాడు. హీబ్రూస్ చాప్టర్ 3 verses 5 to 6. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 6 వచనం వరకు. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షాత్ముగా మోషే పరిచారకుడై ఉండి. ముందు చెప్పబోయే సంగతులకు అండర్లైన్ చేయండి. మోసెస్ ఈస్ ద విట్నెస్. మోసెస్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ వాట్ గాడ్ వుడ్ స్పోక్ ఇన్ ద ఫ్యూచర్. సో రాకడ దినాల గురించి, ర్యాప్చర్ దినాల గురించి ఏ రీతిగా ఉంటుందో మోసెస్ అంట విట్నెస్గా పెట్టాడట ప్రభు. హల్లెలూయా. ఈరోజు మోసెస్ స్టోరీ చూస్తుండగా మోసెస్ ఇచ్చిన సాక్ష్యము మీ హృదయంలో నిజంగా అర్థమవుతుందా? అర్థం కావడానికి మీ హృదయాలు తెరవబడును గాక. ఆమేన్. అయితే తాను దేవుని 6వ వచనంలో కుమారునిగా ఇవ్వబడ్డాడు. హీ ఈస్ ద ఫెయిత్ఫుల్ సన్. అయితే మోసెస్ గురించి నా దాసుడు అని అన్నాడు. యేసయ్య మాత్రము నా కుమారుడు అని అంటున్నాడు. మోసెస్ ఏమో దాసునిగా ఉండే, యేసయ్య ఏమో కుమారునిగా ఉండే. ఎందుకు కుమారునిగా ఉండనంటే రానున్న క్రీస్తును చూస్తున్నాడు. మేఘముల మీద దిగి వస్తున్న క్రీస్తును తాను విశ్వాసముతో చూశాడు. ఇంకా కొన్ని ప్యారలల్స్ చూద్దాం మోసెస్ స్టోరీలో. మనము మోసెస్ పుట్టినప్పుడు పుట్టిన శిశువులను చంపారండి. చిన్న శిశువులను చంపారు. యేసయ్య పుట్టినప్పుడు కూడా చిన్నపిల్లల శిశువులను చంపాడు.
హల్లెలూయా. సిమిలర్ థింగ్స్ జరిగాయి. అయితే ఆయన మిషన్ ఏముండేనంటే, మోసెస్ మిషన్ ఏముండంటే, పుట్టింపబడి ఆయన పిలుపు ఏముండేనంటే ఐగుప్తు బంధకంలో నుంచి బయటికి రావడానికి. యేసయ్య మిషన్ ఆయన పేరులో ఏముందంటే, తాను యేసు అనగా తన ప్రజలను రక్షిస్తాడు, పాపములో నుంచి బయటికి లాగుతాడు. మోసెస్ అంటే వాటర్. అయితే ఈ యొక్క తప్పించుకోవడానికి మోసెస్ను ఒక బుట్టలో పెట్టి నైల్ రివర్ మీద ఐగుప్తులోనికి పంపుతారండి. ఐగుప్తు రాణి కుమార్తెలలో ఒక కుమార్తె తనను పెంచుకుంటుంది. యేసయ్య కూడా తాను చంపడానికి హేరోదు వచ్చినప్పుడు ఐగుప్తులోనికి వెళ్తాడు. సో వి సీ సమ్ సిమిలర్ థింగ్స్ హ్యాపెనింగ్. ఎందుకు అంత సూక్ష్మంగా మనం చూస్తూ ఉన్నామంటే, యేసయ్యలో ద థింగ్స్ దట్ హావ్ బీన్ ఫుల్ఫిల్ అయినాయి, ఫుల్ఫిల్ కాబోతున్నాయి. ఆమేన్. మోషే, ఇంకో విషయం చూద్దాం. మోషే తన రాయల్ స్టేటస్ వదిలిపెట్టబడి అరణ్యంలోనికి పోయి అరణ్యంలో నుంచి మరి దేవుని పిలుపు కొరకు నిలబడ్డాడండి. యేసయ్య కూడా తన స్టేటస్ వదిలాడు. తనకున్నదంతట్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ పత్రికలో మనం చూస్తాం, ఆయన తనను తాను తగ్గించుకున్నాడట మనను కొరకు రావడానికి. సో మోషే జీవితంలో కథలో యేసయ్య మన కొరకు ఎలా తగ్గించుకొని, రాజాది రాజైన దేవుడు ఒక దీనమైన స్థితిలో నీ కొరకు నా కొరకు ఒక పశుల పాకలో జన్మించాడు. మోషే 40 దినాలు ఉపవాసంలో ఉండేనండి. ఆ కొండ మీద దర్శనం వచ్చిన తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండే, ప్రార్థనలో ఉండేదాన్ని. యేసయ్య కూడా 40 రోజులు ఉపవాసంలో ప్రభు ఎదుట విల్డర్నెస్లో, ఎడారిలో మనం చూస్తున్నాం. ఎడారిలో 40 నంబర్ అనేది 40 సంవత్సరాలు వాళ్ళు ఎడారిలో తిరిగారు. 40 సంవత్సరాలు సాతాన్ని ఎదుర్కొన్నాడు. సో యేసయ్య కూడా, యేసయ్యలో మనం ఆ విషయాలు చూస్తున్నాం. ఇంకొక విషయం చూద్దాం. మోసెస్ ఈ లైఫ్లో, ఎగ్జడస్లో ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఉగ్రతతో కూడిన విషయాలు ఉండొచ్చు, కానీ ఎన్నో అద్భుతాలు చేశాడు. మొదటి దర్శనం నుంచి దేవుడు అద్భుతాలు చేశాడు. మోషే జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిపించడం చూస్తున్నాం. ఆమేన్. ఆయన యేసయ్య కూడా భూమి మీద ఉన్నప్పుడు ఎన్నెన్నో అద్భుతాలు. అయితే మోసెస్ చేసిన అద్భుతాలు ఏమైనాయి అని ఎడారిలో ప్రశ్న అడిగారు. ఇప్పుడు చేస్తలేడైంది అద్భుతాలు. మనుషులు ఈరోజు నీళ్ళ మీద నడుస్తలేరు పాస్టర్లు. మరి ఈరోజు చనిపోయిన వాళ్ళని లేపుతలేరు. ఎప్పుడో ఏదో ఎక్కడో వింటున్నామండి. గుడ్డివారు, నిజమైన గుడ్డివారు ఇంకా చూస్తలేరు. సగం ఉన్న వాళ్ళు మంచిగా అవుతారు. కొంతమందికి ప్రశ్న ఉన్నది, ఇట్లా చాలామందికి ఉంటుంది ప్రశ్న. నేను నిజంగా ఇప్పటివరకు అయ్యా మొత్తం కుంటిగున్నాడు లేవడం నేను చూస్తే కానీ నమ్మ అన్నవారు కూడా ఉన్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 39వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ప్రభు వికెడ్ జనరేషన్ సూచన అడుగుతాడు అని అన్నాడు. వికెడ్ జనరేషన్ సైన్స్ కొరకు అడుగుతారు. చాలామంది ఈ రోజులు సైన్స్ కొరకు వెతుకుతున్నారు, అద్భుతాల కొరకు. అద్భుతాలు జరుగుతుంటే స్టేజ్ మీద ప్రభు చేస్తుంటే దూరంకి వెళ్ళి ఇట్లా విట్నెస్ చేయాలని ఆసక్తితో ప్రభుని చూడడం. కానీ వాళ్ళ హృదయంలో పరిశుద్ధాత్మ దేవునితో ఏమీ కూడా మార్పు జరుగుతలేదు. యేసయ్య కూడా ఎన్నో అద్భుతాలు చేశాడండి, హృదయాలు మారలేదు. చాలామంది హృదయాలు మారలేదు. శరీరంలో మంచిగా అయ్యారు, అందుకుంటున్నారు, వెళ్ళిపోయారు. సిలువ వేసేటప్పుడు వచ్చినప్పుడు అందరు కలిసి వేసాను సిలువ వేయడానికి కూడా ముంగడికి వచ్చారు. ఆమేన్. యేసయ్య అన్నాడు, ఇంకా సూచనలు కాదు, ఒక్క సూచన ఇస్తా మీకు, యోనా సూచన అన్నాడు. అదే పునరుత్థానపు సూచన. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య అప్పుడు చేసిన అద్భుతాలు ఇప్పుడెందుకు జరుగుతలేవండి? ఆ అద్భుతాలు, ఈ అద్భుతాల కొరకు నువ్వు చూడడం కాకుండా యేసయ్య పునరుత్థానాన్ని చూడు. ఏ రీతిగా ఆరోహణమయ్యాడో చూడు, అదే రీతిగా ఆయన భూమి మీదకి రానై ఉన్నాడు. ఆమేన్. భూమి మీద
ప్రభు కలుసుకునే సమయం గడియ ఎదురు చూడడానికి ఈరోజు ఎగ్జడస్ ఈ నిర్గమకాండంలో మనము ప్రభు యొక్క సిద్ధపాటు మనం చూస్తున్నాం. ఇంకో విషయం చూద్దాం. ఇశ్రాయేలులు దేవుని నుంచి తిరుగుబాటు చేసినప్పుడు మోసెస్ మధ్యగా నిలబడ్డాడండి. దేవుని ఉగ్రత వస్తుంది. వీళ్ళు చేస్తున్న గ్రంబ్లింగ్, వాళ్ళు చేస్తున్న కంప్లైనింగ్, వారు ప్రభు దగ్గర సనగడము గునగడము, వాళ్ళు ప్రభు చాలా కోపం వస్తుంది. మధ్యలో నేను అందరిని హతమారుస్తానంటే నువ్వు జరుగు అంటాడు. మోసెస్ను మధ్యవర్తిగా ఎలా నిలబడ్డాడో తెలుసా? ఆయన అంటాడు, దేవా నువ్వు మొదట నన్ను చంపు, తర్వాతనే నువ్వు వాళ్ళని చంపాలా ప్రభు అంటాడు. ఎంత గొప్ప ప్రత్యేకమైన హృదయము మోసెస్కి ఇచ్చాడంటే, అంత కఠినమైన మనస్తత్వం ఉన్న జనము కొరకు ఆయన ప్రాణాన్ని మధ్యలో పెట్టాడు. దేవుడు కనికరం, నిబంధనను గుర్తు చేస్తాడు. మోసెస్ నువ్వు నిబంధన చేసినావు కదా అన్నాడు. ఈరోజు యేసయ్య భూమి మీదకి పంపించబడ్డప్పుడు మోసెస్ లాగా, లైక్ మోసెస్, యేసయ్య అయితే భూమి మీద దేవుని ఉగ్రత మానవుల మీద పడకుండా ఆ ఉగ్రతను తానే తీసుకున్నాడండి. ఆ ఉగ్రతను విరగొట్టాడు. హృదయాలు, కఠినమైన హృదయాలు మార్చబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు తనంతలా తాను మన కొరకు యేసయ్య కుమారునిగా మన కొరకు ఇచ్చాడు. ఎంత గొప్ప, మహా గొప్ప విషయం అండి. అట్లని ఉగ్రత పడలేదనుకోకండి, పడ్డది ఉగ్రత. ఆ కొండ మీద దగ్గర, ప్రత్యేకం కొండ మీద కూర్చున్నప్పుడు ఉగ్రత పడి 3000 మంది చనిపోతారండి. ఏ లా 10 ఆజ్ఞలు అన్న 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆజ్ఞలను ఇట్లా తను ఆజ్ఞతోటి చనిపోతారు. ఎందుకంటే వారు ఆజ్ఞను వారు మీరారు. ఇంకో విషయం తెలుసా అండి, యేసయ్య పునరుత్థానం అయిన తర్వాత పెంతెకోస్తు దినం అంటారు, 50వ దినం ఒక్కటేసారి 3000 మంది బాప్తిసం పొందారు. అక్కడ 3000 మంది చనిపోయారు. ఇక్కడ దేవుని కృపలో 3000 మంది ఒకటే దినము పేతురు యేసయ్య రక్షణ వార్త చెప్పినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. ఎందుకు ఈ యొక్క ప్యారలల్స్ మనం చూస్తున్నామంటే, దేవుని ఉగ్రత రానే ఉన్నది, దేవుని కృప అందుబాటులో ఉన్నది. ఏ వైపులో నువ్వు ఉంటావనేది మీ చాయిస్. మీ హృదయంలో దేవుని యొక్క స్వరాన్ని గురించి, ఆయన మాటను గురించి, ప్రభును వెతికే విషయం, నీ హృదయంలో ఏ విషయంలో నువ్వు స్థలం ఇస్తావు అనేది ఇట్ ఈస్ యువర్ ఆప్షన్. ఆమేన్. ఇంకొక ప్యారలల్ చూద్దాం. మొదటి కుమారుడు చావడం ద్వారా, ఫరో కుమారుడు, మొదటి కుమారుడు, ఫస్ట్ బార్న్ చావడం బట్టి ఇశ్రాయేలు జనం బయటకు వచ్చారు. అది లాస్ట్ అద్భుతం జరిగారు. అది ఉగ్రత కిందనే జరిగిన విషయమే. కానీ యేసయ్య మన కొరకు ఆ ఉగ్రతను యేసయ్య తీసుకున్నాడు. ఆయన చనిపోయాడు. అలనాడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఈరోజు మన అవివేకము నుంచి, మన పాపము నుంచి, మన శాపము నుంచి బయటికి రావడానికి మనుష్య కుమారుడిగా, మొట్టమొదటి ప్రధాన కుమారునిగా యేసయ్య తనంతల తాను మన కొరకు అర్పించాడు. ఎంత మహా గొప్ప విషయాలు మనం చూస్తున్నామండి. హౌ వి సీ ద వండర్ఫుల్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. అయితే మోసెస్ జీవితంలో జరిగిన ఈ యొక్క స్టోరీ విషయంలో, జరిగిన విషయంలో, నిర్గమకాండంలో యు సీ ద వర్క్ ఆఫ్ గాడ్. మోసెస్ లైఫ్లో యేసయ్యను చూస్తున్నాం. యేసయ్య రాకడలో జరిగేటప్పుడు కూడా సిమిలర్ ఈవెంట్స్ జరుగుతున్నాయి అని చూస్తున్నాం. అయితే యాజ్ యు సీయింగ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాగ్దానాల గురించి ఎదురు చూస్తుండగా, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా ప్రభు మనకు పరిచయం అవుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం.
ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు అవును. మనకున్నాడు అవును. గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. Alright. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడిగా కాదు కానీ మనతో ఏకమయ్యాడట. దేవుడు ఆ మోషే ఈ మొదటి 5 పుస్తకాలలో మనము పండుగలు చూస్తాం. ఫీస్ట్స్ 7 ఫీస్ట్ ఉన్నాయండి. త్వరగా రాసుకోండి. మొదటిగా పస్కా. ఈ పస్కా అనేది ఇటర్నల్ బ్లడ్ కవనెంట్కు, మనకు నిత్య నిబంధనకు, రక్త నిబంధనకు మనకు సూచిస్తుంది. రెండవదిగా మనకు పులియని రొట్టె పండుగ అంటారు. పులియని రొట్టె పండుగ, అన్లివెండ్ బ్రెడ్. ఇది యేసయ్య పులియని రొట్టెగా ప్రభు మన కొరకు ఇవ్వబడ్డాడు. వర్డ్ విచ్ ఇస్ నాట్ మిక్స్డ్. ఈ పులియని రొట్టె అనేది ఆయన శరీరము మరియమ్మ రక్తముతో కలవలేదండి. మానవుని రక్తము యేసయ్య వాక్కు శరీరంలో కలవలేదు. పులియని రొట్టెకు గుర్తది. ఆమేన్. సో యేసయ్య జననానికి గుర్తది ఆ రెండవ పండుగ. మూడవది ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు. మొదటి ఫ్రూట్స్. ఈ మొదటి ఫ్రూట్స్ యేసయ్య పునరుత్థానానికి సూచన చేస్తుంది. ఆయన చనిపోయి మన కొరకు ప్రాణం పెట్టి పునరుత్థానానికి సూచనగా ఈ యొక్క పండుగ, మూడో పండుగ కూడా నెరవేర్చబడ్డది. నాలుగవది పెంతెకోస్తు పండుగ అండి. పెంతెకోస్తు పండుగ 50వ దినం అనగా యేసయ్య ఆరోహణమైనాక పెంతెకోస్తు పండుగ ముగించబడి, ఈ పండుగలన్నీ మనకు ప్రభు నిర్గమకాండంలో, మరి లేవికాండంలో, సంఖ్యాకాండంలో, మరి ద్వితీయోపదేశ కాండంలో, ఈ నాలుగు కాండాలలో ఆది కాండం నుంచి మనం చదువుతున్నాము. ఈ మొదటి 5 పుస్తకాలలో ఈ పండుగల గురించి బాగా నేర్చుకుంటున్నాం. మోసెస్కు ప్రత్యేకంగా కొండ దగ్గర పాటించండి అని అన్నాడు. సో పెంతెకోస్తు పండుగ కూడా అయిపోయింది. నెక్స్ట్ బూరల పండుగ. బూరల పండుగ అనగానే మనకు ఎంత పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. కడబూరతో ప్రభు రానే ఉన్నాడు. ఇది రాకడకు పండుగ. ఈ పండుగలో రాకడకు సిద్ధపాటు గురించి ఉంది. ట్రంపెట్స్ అయినాక ఇంకా 2 పండుగలు ఉన్నాయి. ఏందండి ఇంకా 2 పండుగలు? రాకడతోట సమాప్తమా? లేదు. దాన్ని ఏమన్నారంటే అటోన్మెంట్. దీని ఏమన్నారంటే ఒక దినము ప్రభు ఎంచుకొనబడి శుద్ధీకరణ. ఇది తీర్పు దినములో మేకలు, గొర్రెలు, డే ఆఫ్ అటోన్మెంట్, క్లెన్సింగ్. నా వారెవరు, నా వారు కాని వారెవరు? ప్రభు ఎన్నడు కాని నా వారు కారని అన్నాడు. కానీ దానికి ఒక సూచనగా ప్రభు ఏమన్నాడంటే, మనము పైన వారం ధ్యానించాం, 2 ఏక శరీరం అవుతారు అని అన్నారు. ఆమేన్. దేవునితో ఏకమైతే, దేవుని వాక్యముతో ఏకమవుతే మీరు ప్రభుతో ఏకమవుతారు. సాతాను మాటతో, సాతాను ఆలోచనలతో, వాని తిరుగుబాటుతో ఏకమయ్యినట్లే యేసయ్య రక్తమును నువ్వు రిజెక్ట్ చేసినట్లయితే నీ జీవితంలో వానితో నువ్వు ఏకమవుతావు. ఆమేన్. డే ఆఫ్ అటోన్మెంట్. చివరిగా గుడారాల పండుగ అని అంటారండి. ఈ టెబర్నకల్ అనగానే దేవుని ప్రెజెన్స్. ఆమేన్. దేవుని సన్నిధి, అక్కడ ప్రత్యేకమైన దేవుని యొక్క గుడారం. ఇది క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము, క్రొత్త యెరూషలేం, క్రొత్తగా జరగనే ఉన్న దేవుని సన్నిధికి. సో ఈ 7 పండుగలలో, ఒక 7 పండుగలలో మొత్తం వి సీ ద స్టోరీ లైన్ ఆఫ్ జీసస్ డూయింగ్ ఆన్ ఎర్త్. సో ఈ పండుగలు ఇంకా సూక్ష్మంగా మనం వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్. ఐఎమ్ గివింగ్ యూ బ్రీఫ్ అవుట్లైన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ యు సీ హౌ ద వండర్ఫుల్ వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క క్రియలను మనము వి స్టార్ట్ టు సీ. ఒక విషయం తెలుసండి మీకు, పస్కాలు 10 పస్కాలు అయినాయండి భూమి మీద. 10 పర్ఫెక్ట్. ఇంకా పస్కా పండుగను ఆచరించని అవసరం లేదు. ఓన్లీ అప్లికేషన్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆ
పస్కాగా మార్చబడిన యేసుక్రీస్తు కార్యము మనం జరిపించబడాలి. పులియని రొట్టె పండుగ మనం ఇంకా చేయని అవసరం లేదు. పులియని రొట్టె పండుగగా యేసయ్యనే మన హృదయంలో ఇవ్వబడి మీరు తిరిగి జన్మించినప్పుడు జరుగుతుంది. ఆమేన్. అదే రీతిగా ఫస్ట్ ఫ్రూట్స్ పండుగ చేయని అవసరం లేదు. హార్వెస్ట్ పండుగ అంటారు. ఇది పునరుత్థానము అనుభవం నీ జీవితంలో జరిగితే, నీ ఆత్మ ప్రభు ఆత్మతో ఏకమవుతే. ఆమేన్. పెంతెకోస్తు పండుగ పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? నిజముగా ఈ పండుగలు ప్రభు నువ్వు ఆచరించు అని అన్నాడు. నిజముగా మరి మీ జీవితంలో ఈ నిజమైన పండుగలు అంటే ఏదో పెంతెకోస్తు పండుగ అని, లేకపోతే ఈ పండుగలలో ఇంట్లలో బిర్యానీలు చేసుకొని చుట్టాలలో మన మీద గ్యాదరింగ్స్ అవ్వడం కాదు, కానీ ఆత్మదేవునితో, వాక్కు దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో నీ హృదయంలో ఈ పండుగలు నీ జీవితంలో ప్రతి సంవత్సరం జరిపించుకుంటున్నావా? మీ జీవితంలో ఈరోజు నేను బాప్తీసం పొందిన దినం. చాలామంది బాప్తీసం పొందిన దినం మర్చిపోతారు. బర్త్డేస్కి మాత్రము పెద్ద పెద్ద గ్రాండ్ పార్టీస్ చేసుకుంటాము, హోటల్స్కి వెళ్తాము, కార్డ్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియాలో విషెస్. మరి నిజముగా ప్రభులో నువ్వు తిరిగి జన్మించిన దినం నువ్వు పండుగ చేసుకుంటున్నావా? నిజముగా అంత రియల్గా ఉన్నదా? భూమి మీద జన్మించిన దినం అంత రియల్గా ఉన్నప్పుడు మరి దీనికంటే రియల్గా నిత్యత్వంలోనికి నీవు ప్రభు ఆత్మలో జన్మించిన నీ బోర్న్ అగైన్ డే గుర్తుకుందమ్మా? చాలామందికి తిరిగి జన్మించిన దినం ఎప్పుడో కూడా గుర్తులేదు. గుర్తుకున్నదమ్మా నీకు? ఆ రోజు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడో నీకు గుర్తుకున్నదా? మీ జీవితంలో ఎందుకు ఈ పండుగలు అని మనం ధ్యానం చేస్తున్నామంటే ఇవన్నీ ఆచరించండి అని అంటాడు ప్రభు. దేవుని ఆత్మతో పొందుకున్న దినం ఉన్నదా? మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్న దినం ఉన్నదా? ఆ మీటింగ్లో నేను పొందుకున్నానని చెప్పి ఆ మీటింగ్కు మీరు దాన్ని పరిమితం చేస్తారా? ఏ స్థలంలోనైనా నువ్వు పొందుకొని ఉంటావేమో. ఆ దినము ప్రతి సంవత్సరము నీ ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నింపబడిన దినాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవుని ఆత్మతో కలయికగలగా పండుగగా నువ్వు నిజంగా ఆచరిస్తున్నావా? నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు ప్రభు ఇవన్నీ రాసి పెట్టాడంటే ఈరోజు కూడా నీ జీవితంలో ఎగ్జాంపుల్గా ఉండడానికి. దట్ దే విల్ బి ఎన్ ఎగ్జాంపుల్. ఇవన్నీ నిర్గమకాండంలో, లేవి గ్రంథంలో దేవుని యొక్క పరిశుద్ధతను చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధతను, ఈ అటోన్మెంట్ గురించి, క్లెన్సింగ్ వర్క్ గురించి చూస్తూ ఉన్నాం. రాకడ దినంలో ఇదే విషయం జరగనే ఉన్నది. క్లెన్సింగ్ వర్క్. నిజంగా క్లెన్స్ అయిన వారు మాత్రమే. అయితే అర్పణలు, 5 అర్పణలను ఆడ మనం గమనిస్తున్నాం. 5 రకాల అర్పణలు అన్నీ యేసయ్యలో నెరవేర్పు చేయబడ్డది. మొదటి అర్పణ త్వరగా రాసుకోవచ్చు. మొదటి అర్పణ బలి అర్పణలలో దీని దహన బలి, బర్న్ట్ ఆఫరింగ్ అని అంటారు. ఈ దహన బలి అర్పణ దీని యొక్క యేసయ్య తనంతల తాను సంపూర్తిగా దహించబడ. ఎందుకు యేసయ్యను చూడాలి అంటే మీ జీవితంలో నేను అర్పించుకున్న అని అన్న నీ జీవితంలో కంప్లీట్ ఆఫరింగ్గా మార్చబడ్డావా? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో నీ శరీరం అంతా, నీ మనస్సు అంతా, నిజముగా నీ ఆలోచనలు, నీ చిత్తము, చాలామంది అర్పించుకున్నారంటారు, చిత్తం మాత్రము సెల్ఫిష్ బాగుంటుందండి, సెల్ఫ్ విల్లింగ్గా ఉంటుంది, రిజర్వేషన్స్ ఉంటాయి. రక్షణ పొందినారంటారు, హృదయంలో సొంత ఆలోచనలు బలంగా పనిచేస్తుంటాయి. కంప్లీట్ అర్పణగా ఉండడానికి దేవుడు 5 అర్పణలు నేర్పించాడు. రెండవ అర్పణ భోజనపు అర్పణ. ఈ మొదటి అర్పణ లేవి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనములలో మనం చూస్తాం. బర్న్ట్ ఆఫరింగ్. సూచనలు రాసుకోండి, తర్వాత మీరు చదువుదు. రెండవదిగా మీల్ ఆఫరింగ్ అంటారు. మీల్, భోజనం ఆఫరింగ్. ఈ ఆఫరింగ్ లేవి గ్రంథం 2వ అధ్యాయం 1-16 వచనంలో ఉన్నది. ఇది
దేని గురించి మీల్ ఆఫరింగ్ అన్నాడంటే, అనుదినము దేవుడు మన జీవితంలో దేవుని మంచితనాన్ని అందుకుంటున్న నీ జీవితంలో అనుదిన మన్నను నీ హృదయంలో అంగీకరించుతున్న దానికి స్పందనగా మీల్ ఆఫరింగ్ అంటారు. డైలీ రేమా వర్డ్ ఆఫ్ గాడ్, వాట్సాప్లో వాక్యం విని ఉండొచ్చు, క్యాలెండర్లో వాక్యం చూస్తుండొచ్చు, నువ్వు దేవుని ప్రసంగం ద్వారా నీ వాక్యం వింటున్నావేమో. వింటున్న వాక్యానికి స్పందనగా నీ అర్పణను మీల్ ఆఫరింగ్ అంటారండి. మూడవ ఆఫరింగ్ పీస్ ఆఫరింగ్, సమాధానకరమైన ఆఫరింగ్. ఈ సమాధానకరమైన ఆఫరింగ్ దేవునితో సమాధానము, ప్రజలతో సమాధానం. చాలామంది నేను ప్రార్థిస్తున్నంటారు. నీ స్నేహితునితో సమాధాన పడ్డవాను? నీ శత్రువునితో దేవుని ఎదుట సమాధానంగా ఉన్నావా? నిజంగా చాలామంది నిన్ను హేట్ చేసే వాళ్ళు ఉన్నారు. నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోయే విషయం ఏదిగా ఉన్నది? క్షమాపణ, వారిని క్షమించకుండా ఉన్నావా? ఎవరో నీకు అన్యాయం చేస్తారని నీ హృదయంలో ఆ బాధ పెట్టుకొని చేదుగా మారిపోయి సమాధానం పడకుండా ఉన్నావా? నా ప్రియ సహోదరుడా, నీ అర్పణగా మార్చబడిన నీ ప్రార్థన, నీ శరీరము సంపూర్తి కాదు. దాన్ని సమాధానపరచు ఆఫరింగ్ అంటారు. ఇంకొక ఆఫరింగ్ ఉంది, పాపపు గురించిన ఆఫరింగ్, సిన్ ఆఫరింగ్. ఈ సిన్ ఆఫరింగ్ అనేది దేవుని యొక్క ఈ సిన్ ఆఫరింగ్, దిస్ ఇస్ గాట్ టు డూ విత్ ఎవ్రీడే సాల్వేషన్, అనుదిన రక్షణ. ఒకసారి రక్షణ పొందుతావు, కానీ రక్షింపబడుతున్న మనకు క్రీస్తు దేవుని శక్తి. అనుదినము రక్షణలో మనం ఎదగాలి. ఈ ఆఫరింగ్ అనేది రక్షణలో ఎదగడానికి. ఇంకొకటి ఉంది ట్రెస్ పాసింగ్ ఆఫరింగ్. ఇది రికన్సిలియేషన్ కొరకు, దేవునితో రికన్సైల్ కావడానికి. నేను హర్ట్ చేసిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి రికన్సైల్ కావడానికి ముంగడికి వచ్చినప్పుడు నీవు రెడీగా యాక్సెప్ట్ చేయడానికి ఆఫరింగ్. నిన్ను నీవు తగ్గించుకొని, నీ సహోదరుడు బలహీనుడని తెలిసి తనను అంగీకరించడానికి. చాలామంది ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇంకా పట్టుకొని కూర్చుంటూ ఉంటారు, రికన్సైల్ కారు. అది సమాధానపరచబడే విషయంలో దగ్గరగా ఉంటుంది. ఈ ఆఫరింగ్ ఎందుకు నేర్పించబడుతుందంటే, నీ మనస్సును నలగగొట్టి విరగొట్టడానికి, నీ చిత్తము అర్పించబడడానికి, నీ ఇమోషన్స్, మీ భావాలు ప్రభులో అర్పణగా, ఈ భావాలు అర్పించబడుతుండగా నీ పాట, నీ మాట, నీ ప్రార్థన, నీ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండునట్లుగా. సో దాని కొరకు సిద్ధపాటు చేసిన ఈ ఆఫరింగ్ ర్యాప్చర్ కొరకు నిన్ను శుద్ధీకరించి నిందారహితముగా నిన్ను దేవుని ఎదుట పెట్టడానికి ఈ ఆఫరింగ్ లేవి గ్రంథంలో ప్రభు రాసిపెట్టాడు. నిందారహితముగా. చాలామంది ఏమంటారంటే, యేసయ్య రక్తం నన్ను కడిగేసిందండి. అవునండి, యేసయ్య రక్తం కడిగేసింది, కానీ ఏమేమి కడిగింది నీ జీవితంలో నీకు తెలియదు. కొంతమంది పని దొంగలు అంటారు కదండి. పని చేసేసినామంటే చేసేసినామంటే అది మీద 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 చేసేస్తాడు, మళ్ళీ ఎక్కడ చెత్త అట్టనే ఉంటుంది. అట్లనే చాలామంది జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు కంప్లీట్ చేయకుండా మీద 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 మాత్రము ఆ సమయానికి మాత్రం తప్పించుకొని, ఆ సమయానికి మాత్రం ఎట్లయినా చేసి మంచిగా అయిపోయినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను విరగొట్టి నలగొట్టి నిన్ను సంపూర్తి పరచవాడకు ఆయన నీలో శుద్ధీకరణ కార్యం జరిపిస్తూ ఉంటాడు. పశ్చాత్తాపన కార్యం జరుగుతూ ఉంటుంది. నీ జీవితంలో నిజమైన పశ్చాత్తాపన కార్యం జరుగుతూ ఉందా? హోలీ స్పిరిట్ నీ జీవితంలో పశ్చాత్తాపన, ఒక తప్పు మాటలు రాడు కానీ ఇమ్మీడియట్గా నీ హృదయంలో ఏయ్ అని నీ మీద గద్దింపు జరుగుతుందా? లేకపోతే మందమైపోయినావా, అలవాట్లో పొరపాట్లు అన్నట్టు? కొంతమందికి అలవాటు క్విక్గా బద్దలు చెప్పేస్తాం, క్విక్గా ఎస్కేప్ అయిపోతాం, క్విక్గా కన్నింగ్ ఉంటూ కుయుక్తితో పనులు జరిగిస్తుంటాం.
స్మార్ట్నెస్ అంటారు దాన్ని. స్మార్ట్నెస్ కాదు, భూలోకంలో చాతుర్యత్వము. ఆ చాతుర్యత్వము నిన్నొక రోజు ఇరికిస్తుంది. నీకున్న చురుకుతనం, నీకున్న స్మార్ట్నెస్, స్ట్రీట్ స్మార్ట్, లోకంలో ఉన్న జ్ఞానము, ప్రభు జ్ఞానము నీ హృదయంలో వెలిగింపబడకుండా నిన్ను దూరం చేస్తుంది. అందుకు నా ప్రియ సహోదరి, లేవి గ్రంథంలో శుద్ధీకరణ విషయం మాట్లాడాడు. నీ హృదయంలో నిజమైన శుద్ధీకరణ కార్యం జరుగుతుందా? ఆమేన్. సంఖ్యాకాండంలో ప్రయాణముల గురించి చూస్తున్నాం. సంఖ్యాకాండంలో ఆ ప్రయాణంలో ఈ మొదటి 5 పుస్తకాలు మాత్రము మనం ధ్యానం చేయనే ఉన్నాం. ఆదికాండం పోయిన వారం ధ్యానం చేస్తాం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ సంఖ్యాకాండంలో దేవుని యొక్క యేసయ్యను మనం ఎలా చూస్తామంటే, ఒక బ్రాన్స్ సర్పెంట్, అక్కడ పాములు వచ్చి దేవుని కోపం అగ్నితో వచ్చినప్పుడు అన్ని కాటేసి చంపుతా ఉంటే మోషేకు దేవుడు ఒక ఇత్తడితోటి సర్పాన్ని దాన్ని తయారు చేయమంటాడండి. ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, అది పాములు కాటేస్తూ ఉంటే ఇత్తడితోటి ఒక సర్పమును నువ్వు తయారు చేసి ఒక పోల్లుగా పెట్టు అంటాడు. ఈ యొక్క బ్రాన్స్ సర్పెంట్ ఆయన మరణానికి గుర్తుగా నిలబడుతుంది ఈ సంఖ్యాకాండంలో. ఇంకొక విషయం అక్కడ ఏమన్నాడంటే, బండతో మాట్లాడు అని అంటాడు. బండతో మాట్లాడు, నీళ్ళు వస్తాయి అంటాడు. మనకు తెలిసిన విషయమే, ఆ బండ రౌతు యేసయ్య మాత్రమే. దేవునితో మాట్లాడితే దేవుని వాక్యము నీలో జీవజల ఊటలుగా వస్తూ ఉంటుంది. అది వినకుండా కట్టెతో కొట్టిండు. చాలాసార్లు దేవుని వాక్యాన్ని ఇతరుల ప్రసంగాలతో, ఇతరుల విషయాలతో మనము అవే వింటుంటాము, కానీ దేవుని స్వరము వ్యక్తిగతంగా వినమండి. దినమంతా ప్రసంగాలు పెట్టుకొని వింటాం, కానీ దేవుడు వాక్యంలో, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కరోజు దేవుని స్వరం విన్నది ఉండదు. జీవజల ఊటలు మనతో మాట్లాడిన విషయాలు కదలకుండా ఉంటుంది. ఎంతోమంది వింటూ ఉన్నారు, కానీ హృదయంలో ప్రవహించుకుంటున్నారు. కట్టెతో కొట్టినట్టు అయ్యగారు అట్లా చెప్పిండు, ఈయన అట్లా చెప్పిండు అని చెప్పి అమోఘంతో, ఒక కష్టం రాగానే, ఒక సమస్య రాగానే అనుమానం, సమస్య రాగానే అదే పాస్టర్కి ఫోన్ చేసి ప్రేయర్స్ చేయించుకోవడం. వ్యక్తిగతంగా విశ్వాసం ఉండదు. వ్యక్తిగతంగా నీ విశ్వాసం, నీ స్థిరత్వం ప్రభు యొక్క స్వరము విని అడుగు పెడదామని ప్రభుతో ఒబీడియన్స్ ఉండదండి. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సంఖ్యాకాండం ప్రయాణంలో ఈ ప్రయాణం అనేది జాన్ బన్యన్ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే ఒక బుక్లో రాశాడు. ఏ రీతిగా ఒక ప్రయాణికుడు లోకంలో నుంచి పరలోకానికి వెళ్ళాడు. పిలిగ్రిమ్స్ ప్రోగ్రామ్స్, యాత్రికుని ప్రయాణము అనే ఒక పుస్తకం మీరు గూగుల్లో టైప్ చేసినా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సంఖ్యాకాండంలో జరిగిన విషయాలు జాన్ బన్యన్ అనే ఒక సేవకునికి తాను ప్రిజన్లో పండుకున్నప్పుడు తనకు దర్శన రూపంలో కనబడ్డారు. ఈరోజు నువ్వు సంఖ్యాకాండం చదువుతుంటే నీకు ప్రభు నీకేమి చూపెడుతున్నాడండి? ఎప్పుడన్నా ఏమైనా దర్శనం వచ్చిందా మీకు? ఒక బైబిల్ గ్రంథం చదువుతుంటే, ఒక పుస్తకం చదువుతుంటే ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తీసుకుని పోయి దాని విషయం బోధించాడా? నీతో పరిశుద్ధాత్మ దేవుని ఆత్మదేవుడు నీ ఆత్మతో దేవుని వాక్యమునందు ప్రవచనాత్మకంగా నీకు చూపెడుతూ ఉన్నాడా జరుగుతున్న విషయాలు? ద్వితీయోపదేశకాండం పోకముందు సంఖ్యాకాండంలో మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. 12 గోత్రాల గురించి చూస్తున్నాం. ఇదే విషయం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఎండ్ డేస్లో 12 గోత్రాలు, నంబర్స్ 144,000 అని ఒక నంబర్ చూస్తున్నాం. ఇవన్నీ నంబర్స్ ఈ మన సంఖ్యాకాండంలో ఈ 12
గోత్రాల గురించి. సో వాళ్ళ గురించి అర్థం కావడానికి ప్రకటన గ్రంథంలో ఉన్నవారు అర్థం కావాలంటే సంఖ్యాకాండంలో విభజనలు, దేవుని ఉద్దేశములు, ప్రవచనములు, ఒక్కొక్క గోత్రంలో నుంచి ఏమేమి జరిగినవి ఉన్నవి. ఎందుకు ఈ రీతిగా ప్రభు ఈ గోత్రాలు ఎందుకు పెట్టాడండి? ఇది కులాలు మతాలు కాదు. ప్రభు ఎన్నుకున్నబడిన 12 నంబర్, అది కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ కొరకు, దేవుని యొక్క కార్యాలు. 12 శిష్యులు, 12 అంటే అడ్మినిస్ట్రేషన్ అండి నంబర్. ఈ నంబర్ 12 హౌ గాడ్ అడ్మినిస్టర్స్ థింగ్స్. ఆయన కార్యాలు సంపూర్ణ చేయడానికి ప్రభు ఎలా ఎన్నుకుంటాడు. ఇదిగో ఈ నంబర్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో యు లెర్న్ అబౌట్ ద క్రైస్ట్ యాజ్ డెలివరర్. ఇదొక మరొక ప్రసంగంగా ఈ ద్వితీయోపదేశ కాండంలో నుంచి యేసయ్య మత్తయి సువార్తలో దాదాపు ఒక 50-60 సూచనలు ప్రభు యేసయ్య వాడాడు రాకడ గురించి. మీరు అట్లా రాసింది విన్నారు, కానీ నేను ఇది చెప్తున్నా. మీరు అక్కడ రాసింది ఇది ఉంది, కానీ నేను చెప్తున్నా. ఎందుకు ప్రభు ఈ ద్వితీయోపదేశ కాండంలో నుంచి, మరి మోషే ధర్మశాస్త్రం నుంచి యేసయ్య ఎందుకు కొటేషన్ వాడాడంటే, ఆయన రాకడ గురించి మోసెస్కు బయలుపరిచిన విషయము నీకును బయలుపరచబడడానికి. మోషేకి ఏ రీతిగా సిద్ధపరిచాడో, మోషే జీవితం నుంచి యేసు జీవితంలో నుంచి నీవు ఏ రీతిగా రాకడకు సమయానికి సిద్ధపడాలనో ప్రభు ఈ యొక్క మోసెస్ లైఫ్, ఈ పెంటటుక్ ద్వారా, యేసయ్య జీవితం ద్వారా, ఆయన భూమి మీద రావడం ద్వారా, ఆయన మరణాన్ని బట్టి, ఆయన పునరుత్థానాన్ని బట్టి ప్రభు నిన్ను నన్ను ఆయన రాకడ కొరకు సిద్ధపాటు చేయడానికి ప్రభు ఈరోజు పిలుస్తున్నాడు. అయితే నా ప్రియ సహోదరుడు సహోదరి, ఈ యొక్క మొదటి 5 పుస్తకములలో ఉన్న విషయాలను, అనేకమైన విషయాలు మన కొరకు రాయబడి ఉన్నాయి. అయితే ఈ మొదటి 5 పుస్తకాలలో ఈ యొక్క హిస్టరీ, అది చాలామందికి హిస్టరీ అంటే బోరింగ్ ఉంటుందండి. అదేదో కథలు ఉన్నాయండి, దాంట్లో ఏమేమో రాయబడి ఉన్నాయండి, ఏమేమో అవన్నీ ఆజ్ఞలు, అవన్నీ మనకి ఇప్పుడు అవసరమా? పరిశుద్ధాత్మ దేవుని కార్యము నీ జీవితంలో, దేవుని వాక్యము. యోహాను సువార్త 6:63 ఏమన్నాడంటే, నా మాట ఆత్మయు జీవం అన్నాడు. సో రాయబడిన దేవుని మాటలు ఆత్మదేవునితో జీవపరచబడకపోతే ర్యాప్చర్ గురించి మీరు ఎక్కడనో బయట జరుగుతున్న సంగతులను చూసి కాదు నేర్చుకునేది. ఆయన వాక్యములో అతడు ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడో అతని సంఘాన్ని చూడడానికి సిద్ధపడండి. యేసయ్యను ఎప్పుడు మనము ఆయన వాక్కులో మనం చూడాలి. రాకడ కొరకు ఎప్పుడు మనము ఆయన వాక్కులో చూడాలి. గెట్ రెడీ టు బి ప్రిపేర్డ్ ఇన్ యువర్ స్పిరిట్. నెక్స్ట్ వీక్ మనము వీఆర్ గోయింగ్ టు గో డీపర్ ఇన్ టు పోయట్రీ. తక్కిన 5 పుస్తకాలు, యోబు, కీర్తనలు, సామెతలు, ఇటువంటి పోయట్రీలో ఉన్న విషయాలు. ఆ తర్వాత ప్రాఫిట్స్, ప్రవక్తలు రాజుల కాలం అప్పుడు ఏ రీతిగా వారు రాకడ గురించి మాట్లాడారా? వాళ్ళు చాలామందికి ఏమనుకుంటారంటే కేవలం దానియేలు ఒక్కడే మాట్లాడాడండి. లేదు, యేసయ్య రాకడ విషయం, రహస్య రాకడ విషయం మాట్లాడారు. ఎందుకు రహస్య రాకడ విషయం మాట్లాడారంటే నీవు నేను ఆ రీతిగా సిద్ధపడడానికి, మెలకువగా ఉండడానికి. దేవుని వాక్యము కేవలము యేసయ్య ఆరోహణమైనాక ఏదో నేను మళ్ళీ వస్తానడం కాదు. రెండవ రాకడ అనేది, ర్యాప్చర్ అనేది బూది గంతముల మొదలు నుంచే ప్రభు స్థాపించి పెట్టిన విషయములలో ఒక ప్రత్యేకమైన ఈవెంట్. ఈ యొక్క ప్రత్యేకమైన మూమెంట్ నీ జీవితంలో మిస్ కావద్దని పరిశుద్ధాత్మ దేవుడు ఆశతో ఆయన పేషెంట్గా నీ కొరకు సిద్ధపడుతున్నాడు. అయితే ఈరోజు ఈ యొక్క మొదటి 5 పుస్తకాలలో దేవుని యొక్క కార్యములను చూస్తున్న నీ జీవితంలో నీ హృదయం ఇంకా దేనికన్నా బానిసత్వముగా ఉన్నదా? ఏదైనా వ్యక్తికి, ఏదైనా సంబంధానికి భూలోకంలో ఆశీర్వదింపబడకుండా
శాపానికి, పాపానికి, కీడుకు, దేవుని కార్యము నెరవేర్పు జరగకుండా నీ జీవితంలో బంధకంలో, నీ జీవితంలో అవివేకంలో, నీ జీవితం మైండ్ డల్ అయిపోయిందా? ఏదో ముసుకేయబడినట్టయిందా? ఆ ముసుగు వేసినది పరిస్థితులు, ఇల్లు కావచ్చు, పనులు కావచ్చు, బాధ్యతలు కావచ్చు. కొందరికి అది భర్త ఉండొచ్చు, కొందరికి అది అత్తమ్మ ఉండొచ్చు, కొందరికి అది ఉద్యోగం ఉండొచ్చు, కొందరికి అది ఒక లాస్, నా బిజినెస్లో లాస్ అయిపోయినవన్నీ డిప్రెషన్గా కూర్చున్నా. నేను ప్రేమించిన వ్యక్తి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందని, నాకు డివోర్స్ పేపర్స్ పంపించిందని ఏడుచుకుంటూ కూర్చున్నావా? దేవుడు నాకు ఎందుకు అన్యాయం చేశాడని కూర్చున్నావా? ముసుగు పడ్డదండి. ఇటువంటి అనేకమైన విషయాలు మనం చూస్తున్నాం. ప్రభు తన వాక్కులో మనకు నేర్పిస్తూ వస్తున్నాడు. ఆయన తన వాక్కులో సిద్ధపాటుతోటి, అందుకే ప్రభు ఏమన్నాడంటే, అయ్యా గెట్ రెడీ బికాస్ జీసస్ హీ ఈస్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీ జీవితంలో ఆయన మానడు. ఆయన పనులు నీ జీవితంలో దేవుడు మానడు. అయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుందంటే, న్యాచురల్ మ్యాన్, ఈ యొక్క భూలోకంలో ఉన్న విషయాలన్నిటితో నువ్వు కప్పబడి ఉంటే అవన్నీ దేవుని రాకడ సంగతులు, దేవుని వాక్కును గురించిన సంగతులు నీకు డల్గా నిద్రపోతూ ఉంటారు. కథలు వినమంటే కథలు వింటాం, కబుర్లు వినమంటే కబుర్లు వింటాం, జోక్స్, ప్రసంగాలు వీళ్ళలో జోక్స్ ఉంటే చాలా సంతోషంగా నవ్వుతాం. యేసయ్యను తన వాక్కులో వెతికి అతడంట ట్రెజర్ అండి. అతడు నా ప్రాణప్రియుడు. సాంగ్స్ ఆఫ్ సాలమన్, పరమగీతాలలో నా ప్రాణనాథుడైన వాడు. ఇది న్యాచురల్ మ్యాన్, ఒక సామాన్య పురుషుడు గుర్తుపట్టాడు. ఒకసారి వచనం చదువుదామండి. చదివిన తర్వాత ఈ ధ్యానం ఇక్కడికి మనం ముగిస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధి అవును, మనుష్యుడు దేవుని ఆత్మ విషయములకును అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగానున్నవి. అవి ఆత్మానుభవము చేతనే విమోచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అయితే లూకా సువార్త 24:27 ఏమన్నాడు యేసయ్య తెలుసా? మోషే నుంచి, మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాను. మోషే నుంచి ప్రవక్తల వరకు లేఖనములలో తనను గురించి యేసయ్య బోధ చేశాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో నిజముగా పరిశుద్ధాత్మ దేవుని లేఖనములు సజీవంగా నీ జీవితంలో జరగడానికి ఆయన రక్తం ఇచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు, ఆయన ప్రవచనాలు ఇచ్చాడు, ఆయన ఉద్దేశాలను ఇచ్చాడు. అలనాడు మోషేను పంపించాడు, మన కొరకు యేసయ్యను పంపించాడు. ఎదుగో మోషే మళ్ళీ తిరిగి వస్తున్నాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఏలియా, మోసెస్. అయితే తాను వచ్చేది, మోసెస్ ఇంకా ఎలీజా వచ్చేది మనుషులను రక్షించడానికి కాదు, యేసయ్య గురించి సువార్త చెప్పడానికి యూదుల మధ్యలో అదుగు పెడతాడు. యేసయ్య మన కొరకు తిరిగి రానే ఉన్న విషయం, మోసెస్ రానే ఉన్నాడు, యేసయ్య రానే ఉన్నాడు. నీవు నిజంగా సిద్ధంగా ఉన్నావా? నీ శరీరము యేసయ్య పెట్టిన అర్పణల రీతిగా మార్చబడిందా? 7 పండుగలు నీ హృదయంలో చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? 4 పండుగలు సెలబ్రేట్ చేస్తున్నావా? 5వ పండుగ బూరల పండుగ కొరకు సిద్ధంగా ఉన్నావా? ఈ యొక్క విషయాలు నీ హృదయంలో మందమైపోయి ప్రాబ్లమ్స్ అని, రోగమని, భయమని ఏ దాంట్లో నువ్వు ఇరికిపోయి ఉన్నావు? ఈరోజు దేనిలో నీవు బలహీనమైపోయినావు? ఏ దానిని బట్టి నీ హృదయంలో నీవు
బలహీనపరచబడుతున్నావు. కొందరు వయసును చూసి బలహీనపడుతున్నారు. మోషే 80 ఏండ్లకు ప్రయాణం మొదలుపెట్టిండమ్మా. నేను పెద్ద వయసు అయిపోయానండి, ఇప్పుడేంటి అన్నట్టు కూర్చొని ఉంటారు కొంతమంది. 80 ఏండ్లకు విశ్వాస ప్రయాణం మొదలుపెట్టాడు. నీ వయసుని బట్టి బలహీనమవుతున్నావా? నీ కంటి చూపు బలహీనమైంది కనబడుతున్నదా? లేదా నీ కనబడుతున్న విషయాలను బట్టి నువ్వు డిసప్పాయింట్ అవుతూ, డిప్రెషన్ అవుతూ, నీ జీవితంలో యేసయ్యను కలుసుకోకుండా, ప్రభులో ఆనందించకుండా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించకుండా ఐగుప్తులో కూర్చున్నట్టు కూర్చుండిపోవడానికి నువ్వు సిద్ధం పడుతున్నావా? ఇది నా దుస్థితి అండి, ఇది నా కర్మ అండి, ఇదే రాసి ఉన్నదేమో అండి, అందుకే నాకు ఇట్లయినాయేమో అని నిన్ను నీవు తిట్టుకుంటూ, దేవుని రక్తమును కించపరుస్తూ, ఆయన పునరుత్థానాన్ని నువ్వు నమ్మకుంటా, ఆయన తిరిగి వస్తున్నాడు నీ కొరకాన్ని ఎదురు చూడకుండా నీ పరిస్థితులలో ఇరుకబడి ఉన్నావా? రా, ఈరోజు ఆయన సన్నిధిలోనికి రండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నూతనంగా ఆయన నిన్ను రప్పించనే ఉన్నాడు. తలలు వంచుతాం, ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ నాయన, ఈ ఉదయ కాలము ఎందరైతే నా తండ్రి నీ స్వరము వినకుంటా, నీ జీవము వారి హృదయంలో ప్రవహించకుంటా, నైనా ఎవరెవరి జీవితాలలో ఏ విషయాలలో నా నైనా ఆటంకపరచబడుతున్నాయో యేసు క్రీస్తు నామములో విరగొట్టబడి దహించబడినట్లుగా ప్రార్థిస్తున్నా. నాయనా, ఇదిగో నీ యొక్క మహా గొప్ప జీవం, నీ మహా గొప్ప స్వరమయ్యా, నూతన పరచని మనం ప్రార్థిస్తున్నామయ్యా. నూతన పరచండి అయ్యా, నీ రక్తము కార్యము. అలనాడు నాయనా, ఇదిగో యేసు క్రీస్తులో మా కొరకు నువ్వు చేసిన క్రియలు ఏ రీతిగా అయితే రక్తమును ప్రోక్షణ చేయమన్నాము, హిస్సోపుతో నాయనా ప్రోక్షణ అన్నావయ్యా. ఈరోజు ఉదయకాలం విశ్వాసముతో యేసు రక్తము ప్రతి ఆలోచన మీద, ప్రతి పని మీద, ప్రతి ఆలోచన మీద, ప్రతి ఒక్క మాటల మీద, ప్రయత్నముల మీద, సంబంధాలలో, ప్రవర్తనలో గులుగుతూ, సనుగుతూ, నిస్పృహతో, బాధతో, వేదనతో నాయన ఇదిగో దేనికి దుష్టునికి స్థలం ఇచ్చారు. ఈ ఉదయకాలము మా ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు మా ప్రతి బలహీనతలు తెలుసు కాబట్టి, ప్రతి ఆలోచనలు తెలుసు కాబట్టి, ప్రతి ఒక్కరి యొక్క హృదయములు, ప్రతి ఒక్కరి బలహీనతలు తెలుసు కాబట్టి నాయన నీ కృపను మరొకసారి విడుదల చేయమని అడుగుతున్నాం. ఎన్నెన్నో ఆపదలు నన్ను చుట్టినాను, ఆ దేవుడెప్పుడైనా నన్ను విడచితివా. God will never leave you nor forsake you. ఎన్ని ఆపదలున్నా సరే, ఎన్ని శోధనలున్నా సరే, ఎంత ఎడారిలో నేను బ్రతుకుతున్నా సరే, దేవుని వాక్యం వినుకుంటూ, దేవుని సహాయం లేకుంటూ బ్రతుకుతున్నా సరే, నా ప్రియ సహోదరుడా, నీ అజ్ఞాత వాసం, నీ యొక్క విల్డర్నెస్ దేవుడు జీవజల నదులను నీ ఉన్న ఎడారిలో ప్రవహింపజేస్తానని వాగ్దానం చేస్తాను. ఎడారులలో జీవజల నదులు మార్చబడతాయి. యెషయా గ్రంథం 35 అన్నాడు, ఎడారి నేను ఇదిగో లెబనోను సౌందర్యం కంటే సౌందర్యంగా మార్చబడనే ఉన్నా. నువ్వు పోతున్న ప్రతి పరిస్థితి, నీ బలహీనతలు, నీ ప్రవర్తనను పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా మార్చనై ఉన్నాడు. దేవుని ఆత్మ అద్భుతం చేస్తుందండి. Come on, lift up your hands and say, Holy Spirit, I want your miracle. I believe in your power, O Lord. నీ శక్తిని నమ్ముతున్నాను, నీ మాటను నమ్ముతున్నాను, నీ కుమారుని నమ్ముతున్నాను. నాయనా, నీ కుమారుని ద్వారా నా కొరకు నువ్వు చేసిన కార్యం బట్టి నాలో ఈ అద్భుతం జరుగునుగాక. నా ప్రయత్నములు కాదయ్యా, నా గుణుగుడు కాదు, నా సనుగుణుడు కాదు, నేను చేయగలిగింది కాదు, చేయలేనిది కాదయ్యా, నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడనే ఉన్నాను నా తండ్రి. దినదినము నిన్ను నమ్మడానికయ్యా, దినదినము నీ నుంచి సహాయం అందుకోవడానికయ్యా, దినదినము నీ బలముతో నేను పని చేయడానికి నా తండ్రి. దినదినము నా మనస్సు, నా ఆత్మ ఇంకా అధికముగా నీ ఆత్మకు
నాయన విచక్షణతో, అలర్ట్గాను, సెన్సిటివ్గాను నీ ఆత్మకు నేను సిద్ధపడడానికి నాయన ఇదిగో నన్ను నేను నీకు సజీవ యాగముగా ఈ ఉదయ కాలము అర్పిస్తున్నాను నా తండ్రి. Holy Spirit, we come to you. Oh, I pray that you would cleanse every nature, every understanding, అవగాహనలు, ఇమాజినేషన్స్, ఊహలు, తలంపులు, ఆలోచనలు యేసుక్రీస్తు రక్తము కిందికి వచ్చునుగా. నీ స్వరము సజీవంగాను అయినా ఏ రీతిగా మోషే నీతో నడిచాడు, మేము కూడా మా కుటుంబాలను నీ కొరకు నడిపించినట్లుగా, ఎంత భయంకరంగా ఉన్నాను సరే మధ్యవర్తులుగా ఒక్కొక్కరిని లేవనెత్తండి, ప్రార్థన వీరులుగా లేవనెత్తండి అయ్యా. కుటుంబాలను నీ కొరకు నడిపించడానికి నేను, నా గృహము, నా కుటుంబము యెహోవాను సేవిస్తామన్న విషయం నాయన నిజముగా పరిశుద్ధాత్మను అనుదినము ప్రార్థనలో, విజ్ఞాపనలో, ఆరాధనలో, దేవుని వాక్కులో సంఘములను, ప్రాంతాలను, పట్టణములను, దేశమును నీ యొద్దకు నడిపించడానికి నీ ఆత్మను కుమ్మరించండి అయ్యా. Come Holy Spirit. Welcome Holy Spirit. Oh, we give you praise. We give you praise. We give you praise and we give you praise and we give you praise. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణం, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. యేసయ్యా. ఈ ఉదయకాలం నీ గొప్ప ప్రోక్షణ వాక్కులందు నీ స్వరమును ధ్యానిస్తూ యేసును చూస్తుండగా ప్రభును కలుసుకోవడానికి ప్రతి ఒక్క ద్వారములు తెరవబడి సజీవమైన క్రీస్తు యేసు రాయిలో నుంచి గొప్ప ప్రవాహముగాను నీ రక్తము ద్వారా శుద్ధీకరించబడి నీ ఆత్మ ద్వారా మనస్తత్వాలు, ఆలోచనలు, మా తలంపులు, మా యొక్క పనులన్నీ శుద్ధీకరించబడునుగాక. నాయనా నీ గొప్ప స్వస్థత ఉదయకాలం ఎంతమందికి అయితే శరీరంలో అనారోగ్యంగా ఉన్నారో, ఎంతమంది మానసికంగా అనారోగ్యంగా ఉన్నారు, ఎంతమంది తండ్రి బలహీనముతోటి నాయన దుఃఖంలో కూర్చొని ఉన్నారు, పిలుపు విషయంలో దేవుని సేవ నేను చేయలేకపోతున్నానని బాధతో ఉన్నారు. మరొకసారి నీ అగ్నిని, నీ దర్శనమును, నీ స్వరమును యేసుక్రీస్తు కుమారునిలో వారి జీవితాలలో నూతన పరచమని, పడిపోయిన వారు, బ్యాక్ స్లైడ్ అయిపోయిన వారు అందరి జీవితాలలో నీ గొప్ప అగ్నితో మరొకసారి నువ్వు ఒక్కొక్కరిని నువ్వు రగిలించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. ఆమేన్.
It is time now to pray for the seed and for the offering. మీరు పంపిస్తున్న offering కొరకు we are going to pray. The details will be there upon the screen, or if you want to send your any special gift or particular offering to the Lord, you can always connect to us, and we'll love to pray for you. Let me pray for all our partners who are sending their offering. Father, this morning we want to seal your blessing on the offering. నాయనా, అన్నిటికంటే మించి వారి శరీరములను సజీవ యాగంగా అర్పిస్తుండగా నాయన, ఇదిగో వారికి నువ్వు ఇచ్చిన దానిలో నుంచి ప్రభుకు అర్పిస్తుండగా ఐ ప్రే ఫర్ యువర్ వండర్ఫుల్ కవరింగ్ అండ్ ఫర్ యువర్ మైటీ బ్లెస్సింగ్. యేసుక్రీస్తు నామంలో నాయన అది దీవించబడి ఆశీర్వదింపబడను గాక. ఆమేన్ అండ్ ఆమేన్. I pray that this will be a wonderful blessing to you. So share this once again. మళ్ళొకసారి మీరు నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశ కాండం మరొకసారి చదవండి. And get ready for more of revelations about the rapture, about the end days కొరకు ఏ రీతిగా మోసెస్ మరి సిద్ధపడ్డాడో, తన జీవితం ద్వారా యేసులో ఎలా నెరవేర్పు జరిగింది, రాకడలో ఏం జరగబోతున్నాయో పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఎన్నెన్నో విషయాలు మనం కవర్ చేయలేకపోయినాం. మే ద లార్డ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ మోర్ అండ్ మోర్ బై హిస్ స్పిరిట్. మళ్ళొచ్చే వారం వరకును దేవుని యొక్క ఈ ర్యాప్చర్ వాక్ మరి ఇంకొక స్టడీ, ఇంకొక నెక్స్ట్ చాప్టర్స్, నెక్స్ట్ బుక్స్లలో మనం వెళ్ళకముందు ఈ వారం అంతయు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మీట్ జీసస్. ఈ వారం యేసయ్య రాకడ లేనట్లయితే మరొచ్చే వారం ప్రభునందు మనం అందరం కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.